నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ప్రధానంగా సాయి కృష్ణ అనే యువకుడి కేసు వ్యవహారంలో వైసీపీలోని కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసే విధంగా మాట్లాడటం మీద ఆయన మండిపడ్డారు. తన మీద కులముద్ర వేయవద్దని పునరుద్ఘాటించారు. ఇలా ప్రతి విషయంలో తనను టార్గెట్ చేస్తుంటే ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారనే పనిలో పనిగా జనసేన నేతలకు కూడా క్లాస్ పీకారు. అంతేకాదు, టీడీపీ వాళ్ళకి నేనైతే చెప్పలేను కదా, మన పార్టీ కాబట్టి మీకు చెప్తున్నానంటూ పరోక్షంగా టీడీపీని కూడా విమర్శించారు. హోమ్ మినిస్టర్ అనిత గురించి గుడివాడ అమర్నాథ్ లాంటి నేత మేకప్ అంటుంటే ఎద్దేవా చేసిన వారిని మాటలను ఖండిస్తూనే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేకపోవటం క్రిమినల్స్ అదృష్టమని, ఏపీలో లా అండ్ ఆర్డర్ వీక్గా ఉందని ఆయన చెప్పకనే చెప్పారా అనిపించక మారదు. అనంతబాబు విషయంలో కనిపించని కులం సాయి కృష్ణకు ఎలా కనిపిస్తుందంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కొంతమంది వైసీపీ నేతలు పవన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీ ట్రాప్లో పడిపోయారని, దాని నుంచి బయటపడలేకే ఈ రకంగా మాట్లాడుతున్నట్టు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏదో ఒక సమయంలో లా అండ్ ఆర్డర్ గురించి పవన్ ఇలా మాట్లాడుతూ ఉండడంతో కొంతమంది టీడీపీ ఇన్ఫ్లుయెన్సర్లు తెగ బాధపడిపోతూ పవన్కి హోంమంత్రి కావాలని ఉందంటూ వీడియోలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అయితే వారికి తెలవంది ఏంటంటే, పవన్ కావాలంటే ముఖ్యమంత్రి కాగలరని, పవన్ అన్న మాటలు అర్థం చేసుకోకుండా ఇలాంటి వీడియోలు చేయడం కొంతమంది టీడీపీ ఇన్ఫ్లుయెన్సర్లకి చెల్లదంటూ, పవన్ది అన్నది లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేనప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు అన్నారు. అంతేగాని దాన్ని మీరు వేరే కోణంలో అర్థం చేసుకోవద్దని, అలాంటి అవకాశం మీరు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. అసలు పవన్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా జనసేన నేత సుజాత కాజా గారు మనతో జాయిన్ అయ్యారు. ఇక రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, ప్యానల్ నమస్కారం. ఎస్ సార్, కృష్ణాంజనేయులు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో ఒక బయట అయితే ప్లే అవుతుంది, చూద్దాం సార్. లాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. రైట్. ఇంకొకటి, ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో, ఈ మాట్లాడిన తర్వాత కేవలం చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీసులు తప్పు చేస్తే అని చెప్పినప్పుడు పవన్ ఎందుకు ఇంత సుదీర్ఘంగా పోలీసుల గురించి చర్చించలేదని కొంతమంది వాదన ఉంటే, పోలీసులు చట్టం పని తాను చేసుకుపోతుందంటే తప్పు చేస్తుంటే చట్టం శిక్షిస్తుంది, ఇంకేం చెప్పాలి దానిలో అని చెప్పి అంటున్నారు. టోటల్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని మీరు ఎలా చూస్తారు సార్? ఒకటి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేటువంటిది ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క ఆ ఎజెండాకు అనుగుణంగా ఆయన మాట్లాడతారు. అందుకని ఇప్పుడు ఈ మాట్లాడినటువంటి మాటలని ప్రామాణికంగా తీసుకొని దీని మీదనే చర్చించడం అనేటువంటి దాని మీద కన్నా నా అభిప్రాయం ఏంటి అని అంటే, అసలు పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. నా అభిప్రాయం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గాని లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం గాని వీళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వాళ్ళను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి సమాధానం చెప్తున్నట్లు
వాళ్ళ యాక్షన్స్ కి వీళ్ళు రియాక్షన్స్ లాగా మాట్లాడేటువంటి విధానాన్ని నేను తప్పు అంటున్నా మొదటిసారి. ఇది మొట్టమొదటిగా సవరించుకోవాల్సిన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రామాణికంగా తీసుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు, ఓడిచ్చారు. ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు జగన్మోహన్ రెడ్డి అని పక్కన పడేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చారు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద మాట్లాడటం తప్పు అని నేను అంటున్నాను. దేని గురించి మాట్లాడాలి? ఈ కూటమి ప్రభుత్వము 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఈ 2 ఏళ్లలో పొరపాట్లు ఏమున్నాయి, తప్పులు ఏమున్నాయి, లేదు అంటే మంచి ఏముంది, వీటికి సంబంధించిన అంశాల మీద మాత్రమే మాట్లాడాలని నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడాడో, ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు, తీవ్రమైన నేరాలు చేశాడు, అన్నీ ఓకే. మరి అతన్ని శిక్షించాల్సినటువంటి వాళ్ళు ఎవరు? కోర్టులు శిక్షించాలి, అంతే తప్ప పోలీసులు శిక్షించడానికి లేదు కదా. ఇప్పుడు సాయి కృష్ణ చేసిన నేరాలు ఘోరాలకు సంబంధించినటువంటి దానికన్నా కూడా ఈ ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నాడో ఆ నాగరాజు మీద మోపబడినటువంటి నేరాలు, ఈ ప్రభుత్వం ఎవరు కూటమి ప్రభుత్వం మోపబడిన నేరాలకు సంబంధించిన దాని గురించే నేను చెప్తున్నా. అతను సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని అక్రమంగా కస్టడీలోకి తీసుకోవటం, అతన్ని కస్టోడియల్ టార్చర్ గురి చేయటం, అతను చనిపోయేటట్లు చేయటము, అతను చనిపోయిన తర్వాత ఆ బాడీని మాయం చేయటము, ఇవన్నీ తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి సిఐ నాగరాజు. ఈ కేసులో యాజ్ పర్ ఎఫ్ఐఆర్ నాగరాజుకి సంబంధించినటువంటి నేరాల నిరూపణ జరిగితే అతనికి మరణ శిక్ష వరకు పడేదానికి అవకాశం ఉంటుంది. జీవిత కారాగార శిక్ష నుంచి మరణ శిక్ష కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. అంత తీవ్రమైన చేశాడు నాగరాజు. మరి అప్పుడు ఫైనల్ గా ఇప్పుడు సాయి కృష్ణ ఎన్ని నేరాలు చేశాడు ఏమిటి, ఇవన్నీ కోర్టులో వాళ్ళని ఆధారపరిచి ఉంటే కోర్టులు తేల్చేటువంటి అంశం. ఎవరు సపోర్ట్ చేయమన్నారు? అసలుకి సాయి కృష్ణకి ఎవరు సపోర్ట్ చేయనక్కర్లేదు. అతను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం అనేటువంటిది పోలీసులు బాధ్యత. అంతకన్నా తీవ్రమైన అని సిఐకి సంబంధించినటువంటి విషయంలో మరి ఆయన చేసినటువంటి తప్పులు నేరాలకు సంబంధించి మొన్నే తమిళనాడు కోర్టు ఇలాగా ఎవరైతే లాకప్ డెత్ లకు పాల్పడినటువంటి నిందితులకి మరణ శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఈ లాకప్ డెత్ కు సంబంధించినటువంటి కేసు ఈ రోజున సిఐకి మరణ శిక్ష పడేదానికి అవకాశం. నేను ఒకటి కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు సిఐ తప్పు చేసి ఉంటే, సిఐతో పాటు కొంతమంది తప్పు చేసి ఉంటే, ఎస్ మీ తప్పు చేశారు అని వాళ్ళని ఆయన సస్పెండ్ చేయటంతో పాటుగా ఆయన అరెస్ట్ చేయటము, అదేవిధంగా ఆయన్ని చట్టబద్ధంగా శిక్షించడం అనేటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం కింద చేస్తే అసలు ఈ ప్రభుత్వానికి సమస్య ఉండేదే కాదు. అది చేయకుండా ఈ రోజు ఏం చేస్తున్నారు? మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించాడు కదా, పవన్ కళ్యాణ్ స్పందించాడు కదా, దాని మీద విచారణకు ఆదేశించారు కదా అని చెప్పొచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నది ప్రభుత్వం. ఏ విధంగా, ఎప్పుడు జరిగింది ఇది? మే 9వ తారీఖున అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ పర్ ఇప్పుడు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయం, పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు ప్రకారంగా మే 23, 24, 25 తారీఖుల్లో అతను ఒక అనాథ శవం లాగా ఆధారాలు లేకుండా తగలబెట్టేటువంటి ప్రక్రియను కూడా పోలీసులు సక్సెస్ఫుల్ గా చేశారు. మరి ఇప్పుడు ఎన్నాళ్ళైంది జరిగి? మే 25వ తారీఖు అతను తగలబెట్టుంటే అనాథ శవం లాగా, మరి ఇప్పుడు ఎంత తారీఖు? సుమారుగా 25 రోజుల పాటు లేక 30 రోజుల పాటు జరిగిన తర్వాత తమ కుటుంబం అంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరిగింది, కోర్టుల చుట్టూ తిరిగారు. ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? అంటే ఈ విషయంలో ప్రధానంగా రెస్పాండ్ అవ్వాల్సింది హోమ్ మినిస్టర్ అంటారా? హోమ్ మినిస్టర్ కి తెలవకుండా ఏం జరగదంటారా? మీరేమంటారు? ఎస్, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తిని తీసుకురావటం, విచారించడం అనేటువంటిది సిఐ పరిధిలోనే జరిగింది. ఒకవేళ విచారించేటువంటి క్రమంలో సిఐ ఓవర్ యాక్షన్ చేయటం వల్ల అనుకోని పరిస్థితుల్లో గిన ఆ వ్యక్తి నిందితుడు గిన చనిపోతే దాన్ని ఏం చేస్తారు? కనీసంగా ఇప్పుడు వరకు జరిగిన ప్రక్రియ, వాడు ఏదో ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే ఉరేసుకున్నాడు, లేకపోతే ఏదైనా దూకి చచ్చిపోయాడు పోలీస్ స్టేషన్ మీద నుంచి,
ఇలాంటివన్నీ చేశారు. లేకపోతే మేము ఆసుపత్రికి తీసుకెళ్ళాం సార్ చచ్చిపోయాడు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఈ సిఐ ఏం చేశాడు, అతను చచ్చిపోయిన తర్వాత తీవ్రంగా వేధింపులకు గురి చేయటం, వారం 10 రోజుల పాటు చచ్చిపోయిన తర్వాత బస్ స్టాండ్ లో పడేయటం, ఆ తర్వాత అనాథ సేవలాగా తగలబెట్టేయటం, ఆధారాలు లేకుండా చేయటం, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ ఒక సిఐ చేయగలడా? సిఐ సాధ్యమయ్యేటువంటి పనేనా? ఒక సిఐ వాళ్ళ సాధ్యమేనా? వాళ్ళ పోలీస్ స్టేషన్కి అందరికి తెలుసు కదా. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది వ్యవహారం అనేది ఏసీపీకి తెలుసు కదా. ఆ దానికి సంబంధించినటువంటి వ్యవహారం సిపి వరకు తెలియటానికి అవకాశం ఉంది కదా, ఒక లాకప్ డెత్ జరిగినటువంటి పరిస్థితులు ఉంటే. మరి వీళ్ళందరూ కప్పిపెట్టినటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వానికి, హోంశాఖకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవా? కృష్ణ ఇక్కడ ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఒక క్వశ్చన్ సామాన్యుడిది. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందనుకోవాలి? హోమ్ మినిస్టర్ దగ్గర ఉందనుకోవాలా, లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందనుకోవాలా? ఎందుకంటే ప్రధానంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా సబితాయిందర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైంలో లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం గతంలో, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటారు ఏమన్నా? ఏమండి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు మీరు జర్నలిస్టే కదా, మీరేం దాన్ని తెలియనట్టుగా అడగాల్సినటువంటి అవసరం ఏమి లేదు. హోంశాఖ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి, అదే విధంగా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రశ్నలందరూ ముఖ్యమంత్రిని వేయాలి కదా దీనిలో, కేవలం ఆవిడెందుకు? మీరు వినండి, అందుకనే మాట్లాడేటప్పుడు 2 నిమిషాలు వింటే మీకు ఆ పాయింట్ లోకి వస్తాను నేను. వేరే వాళ్ళ గురించి ఆ పాయింట్ చెప్తాను. హోంమంత్రిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే ఏం చెప్పారు? ఎప్పుడు ఇదంతా బయటికి రాకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగారు, ఇట్లా జరిగింది, లాకప్ డెత్ అంటున్నారు, ఎందుకంటే అన్ని దాని మీద సమాచారం ఉంది, దాని మీద ఏదో జరుగుతుంది, విచారణ జరుగుతుంది అని చెప్పారు, దాట వేశారు. ఇప్పుడు హోంమంత్రి దగ్గరికి సమాచారం ఉంది. తర్వాత లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రికి ప్రతిరోజు ఉదయం 5 గంటల కల్లా అంతకు ముందు రోజు ఏం జరిగింది అనేటువంటి విషయాల మీద ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం సమాచారం అంతా కూడా పూసగుచ్చినట్లు ముఖ్యమంత్రికి మరుస్తారు. ఏ రోజుకు ఆ రోజు ప్రతి చీమ చుట్టుకుమంటే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూయే కాదండి, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రికి తెలియాల్సింది. అది మరి అలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు జరిగితే అతన్ని ఈ విధంగా ఒక లాకప్ డెత్ జరిగినటువంటి పరిస్థితి ఉంటే అదేది ఎక్కడ? విజయవాడ లాంటి సిటీ, రాజధాని నగరం, ఇది రాజధాని నడిబొట్టున, రాష్ట్ర రాజధాని నడిబొట్టున విజయవాడలో జరిగితే ముఖ్యమంత్రికి తెలియకుండా ఎందుకుంటది? హోంమంత్రికి ఎందుకు తెలియకుండా ఎందుకుంటది? సిపికి తెలియకుండా ఎందుకుంటే? డీజీపీకి తెలియకుండా ఎందుకుంటది? వీళ్ళందరూ హత్య చేయడానికి సహకరించారనో, హత్య చేయమని చెప్పారనో పాయింట్ కాదు ఇక్కడ. జరిగిన తర్వాత ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గాని, హోంమంత్రి గాని, డీజీపీ గాని, సిపి గాని వీళ్ళందరూ తప్పు చేసినటువంటి సిఐ నాగరాజుకు సహకరించినటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వం మెడకు చుట్టుకున్నది ఈ వ్యవహారము. ఇది ఒక సిఐ మాత్రమే చేసినటువంటిది కాదు, వీళ్ళందరూ దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. నేను ఒక్కడ చెప్తానండి, ఎవరు అంగీకరించకపోయినా వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకోమనండి. జనసేన, తెలుగుదేశం వాళ్ళనే ఎవ్వరికి అభ్యంతరం లేదు. కృష్ణాంజనేయులు చెప్పేది అంతా తప్పని చెప్పినా నాకు అభ్యంతరం లేదు. నేను ఒక్క కంపారిజన్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని తీవ్రమైన వేధింపులకు గురి చేస్తే పోలీసులు, వాళ్ళు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అలాంటి పోలీసులకి సపోర్ట్ చేసిందండి. అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద అన్ని చేశారు, వాళ్ళకి బెయిల్ వచ్చేట్టు చేశారు. అదే విధంగా అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా 48 గంటలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎఫ్ఐఆర్ కట్టలేదు. వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తే, రాష్ట్రం అంతా ఉద్యమం చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాడు. అలాగా సపోర్ట్ చేశాడు ఏకంగా. అదే విధంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి, డాక్టర్ సుధాకర్ సంబంధించినటువంటి ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయం ప్రభుత్వ వేధింపులు. అదే విధంగా చీరాల కిరణ్కి సంబంధించినటువంటి పోలీసులు వేధింపులు. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో వరప్రసాద్ అనేటువంటి యువకుడిని రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ లోనే గోడుగుండు గీయించినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని జగన్మోహన్ రెడ్డి నిర్భయంగా, నిస్సిగ్గుగా సపోర్ట్ చేశాడు. కాబట్టి వాళ్ళకి 175 పోవాలంటే 11 సీట్లకు వచ్చారు. దీన్ని వాళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే ఇప్పుడు అబ్దుల్ సలాం తరహాలోనే ఇప్పుడు పేరుపోగు క్రాంతి కిరణ్ అతను ఈ సిఐ వేధింపుల వల్లే కదా ఆత్మహత్య చేసుకొని సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. మరి దీన్ని కూడా ప్రభుత్వం వెనకేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి చనిపోతే సిఐ వేధింపుల వల్ల టార్చర్ చేస్తే సిఐ అంత నేరం చేసినోడేమో మంచోడయ్యాడు. ఇప్పుడు సాయి కృష్ణ అనేవాడు తీవ్రమైన నేరాలు చేశాడు, హత్య చేశాడు,
ఇచ్చేసాడు అని వీడియోలు చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇన్ని తప్పులు చేసేటువంటి సాయికృష్ణ చంపేయటం మంచిదే అని అనుకునేటువంటి మీరు, ఒకవేళ మీ ఎమ్మెల్యే ఎవరైతే చింతమనేని ప్రభాకర్ మీద 93 కేసులు ఉన్నాయి, మరి ఈ విధంగా చంపేయటానికి ఏమన్నా మీరు ఒక పోలీస్ స్టేషన్ లో పెట్టి చంపేయటానికి ఒప్పుకుంటారా? ఏమి చింతమనేని ప్రభాకర్కి ఒక న్యాయమాను, సాయికృష్ణకి ఒక న్యాయమా? అందుకని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్నే ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. దానికి ఒత్తాసు పలుకుతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకని Right. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ నా దగ్గర లేదు, నేనేం చేయలేను, లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, లేకపోతే వంగలపూడి అంతే దగ్గర ఉంది, నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావయ్యా పవన్ కళ్యాణ్? తప్పంటే తప్పని చెప్పు. సాయికృష్ణ ఆ నేరాలు చేశాడు అని చెప్పు, అతను కోర్టులో శిక్షించాలి. తప్పు చేసిన సీఐని కూడా ఈ విధమైన తప్పు అని చెప్పాలి. తప్పకుండా నువ్వు సన్నాయిలు నొక్కు నవ్వితే నీకు కూడా అంటుకుంటుంది ఈ బురద. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టు. రైట్ మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు, మీకు మోహన్ రెడ్డి గారు. అజయ్ గారికి, రైట్ నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు అందరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఎస్ నమస్తే సార్. మీరు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కొంతమంది గురించి మాట్లాడటం జరిగింది, ఆయన ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే, మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాయి, నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకున్నాను, తొక్కి నారా తీస్తాను చెప్తున్నాను. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతిలో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. అంటే ముఖ్యంగా రైట్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? అయ్యా కంటిన్యూ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కామెడీలో బ్రహ్మానందం సీరియస్ సినిమాలో కామెడీ వస్తారు చూడు, అట్లా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వచ్చి కామెడీ చేసిపోతుంటాడు అనమాట. ఆయనంట వైసీపీ గుండాలంట, నార తీస్తాడంట, తోలు తీస్తాడంట, అరిచేతులు గిర్రలు కూడా ఏరుతాడంట, 3 సంవత్సరాలు ఉందంట, ఆడిస్తాడంట. అరే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఆడిస్తున్నారు, చేతైంది ఆడిస్తున్నారు. మమ్మల్ని ఇచ్చిపెట్టారు. మీ తమ్ముడు ఉన్నారు చూడు, మీ తమ్ముడు లోకేష్ బాబు, ఆయన రాసుకున్నటువంటి రెడ్ బుక్ లో వైసీపీ వాళ్ళను వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళ సొంత సంపదన కోసం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో పాటు, జనసేనకు సంబంధించినటువంటి లీడర్లతో పాటు, జనసేన కార్యకర్తలను కూడా నడిబజార్లో దారుణంగా కొట్టడం, చంపడం, తన్నడం. ఇది కుదరకపోతే లాస్ట్ కు పోలీస్ స్టేషన్ లో వీళ్ళకి కావాల్సినటువంటి సిఐలను పెట్టి ఎన్కౌంటర్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేసిన తర్వాత నా కొడుకు బూడిద నాకేంటి స్వామి అని వేడుకున్నటువంటి తల్లి ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అది నడి బజార్లో అమరావతి అని రోజు సంకలు గుద్దుకుంటున్నటువంటి అమరావతిలో నడి బజార్లో ఎస్పీ గారి ఆఫీసు దగ్గరే ఉంది, ఇక్కడ డీజీపీ గారి ఆఫీసు పూతవేటు దూరంలో ఉంది, ముఖ్యమంత్రి గారికి పూతవేటు దూరంలో ఉంది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు తెలంగాణ ఉంటాడు అనుకో, ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన కూడా పూతవేటు దూరంలో ఉంది. ఇంతమందికి ఇంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కూడా తెలియనట్టు వీళ్ళు నటించడంతో పాటు దగ్గర తీసుకుపోయే వాళ్ళను దాదాపు మే 25వ తేదీ నుండి ఇప్పటి వరకు వాళ్ళు తెలియకుండా ఉంటుందా అంటే, మరి ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు రాస్తున్నారంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అమలు చేస్తున్నారంటే, దీన్ని చూసి మేము భయపడి పారిపోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నదంతా చాలదు, ఇంకొంచెం జరపాలా. ఆ జరపడం ఏందో మేము వైసీపీ గూండాలంట. ఎవడబ్బా వైసీపీ గూండాలంటే ఏ టైప్ ఉంటారో, మీలాగా రౌడీ సీట్లను 30 కేసులు 40 కేసులు ఉండే వాళ్ళను తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి వ్యక్తులను
ఆ అమ్మాయిని తీసుకుపోయి లేపకపోయి కడుపులు చేసి నోరెత్తకుండా కడుపు చేసి దాదాపు మళ్ళీ మీ దగ్గరలో పక్కలో ఢిల్లీకి పోతే ఢిల్లీకి కూడా మీ పక్కలో పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి మీరు కూడా నీతులు చెప్తే జనాలు వినే పరిస్థితిలో ఉండాలని కూడా ఎంత భ్రమపడుతున్నారు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు గారు. మీరు మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నా, మీ గురించి ఏమన్నా మాట్లాడాలనా? నా గురించి కూడా మాట్లాడండి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. మీరు అడుగుతున్నది ఎవరి గురించి అండి? ఇప్పుడు ఎవరి గురించి ఎవరి అడిగినారు? గురించి మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఎవరి evidence గురించి ఏమైనా అడిగినారు? ఉందా? ఎవరి లేదంటే గురించి నోటికి చూపించారు? మీరు పని చెప్పి మాట్లాడుతున్నారా? ఏదో నోటికి పక్కలో పని చెప్పడం కాదు, పడుకోబెట్టుకోవటం, అక్కడ ఉన్న ఇవన్నీ వాస్తవాన్ని పక్కన మీరు మాట్లాడుతున్నా. చూసినట్టుగా మాట్లాడుతున్నారు కదా, మీరున్నారా వాళ్ళతో పాటు? ఎవరితో? మీరు ఎక్కడో ఢిల్లీకి ఎవరో ఎవరు? ఆ పక్కన ఎమ్మెల్యే రేపు చేసే కాడ మీరు కూడా నేనా? ఉన్నారా? కాదు, ఎమ్మెల్యే రేపు చేసే కాడ నేను ఉండాల్సిందేనా? ఇక్కడ ఎన్కౌంటర్ చేసే దగ్గర నేను ఉండాల్సిందేనా? అక్కడ ఎవరో తీసుకుపోయి సీఐ పక్కలో తల్లిని పెట్టారు, చిత్తూరు జిల్లా పక్కలో అని మదనపల్లిలో అంటున్నారు కదా, పక్కన మీరు ఎందుకయ్యా ఉండి చూసినట్టుగా క్వశ్చన్ల మధ్యలో లక్ష్మీనాథ్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పినారు, దానికి మాట్లాడేటప్పుడు మాట్లాడేది అయిపోయినంత వరకు ఉండి తర్వాత క్వశ్చన్లు ఇచ్చే సరిపోతుంది. మధ్యలోనే కల్పించుకుంటే మీరు చూసినారంటే వాళ్ళు రేపు చేస్తుంటే నేను పోతానా? మీరు Yes, పోయినారా? note this point. అంటే మీ ఎవరికైనా అప్లై అవుతుంది కదా, చంద్రబాబు మధ్యలో మాట్లాడేటప్పుడు మధ్యలో క్వశ్చన్ వేయకూడదు. ఇది మీకైనా నాకైనా అప్లై అవుతుంది కదా. అవునా? అవతల వాడు మాట్లాడే వరకు ఆగాలి, subject అయిపోయినాక డిబేట్ అయిపోయే వరకు ఇదే ఇష్టం కంటిన్యూ చేద్దాం. మీరైనా నేనైనా వచ్చినట్టు ఉండగలరా మీరు? మాది అయిపోగదలికే మీరు క్వశ్చన్ వేసి ఏం క్వశ్చన్ వేస్తున్నారు సార్? మీరు చూసినారంటే ఏమన్నా అర్థమైనది? మీరు ఇప్పుడు ఏమన్నారు? కృష్ణారాయణ గారు మీరు చూసినారా? ఏమన్నారు? ఉప చూసినారా? ముఖ్యమంత్రి గారిని మీరు ఏమన్నారు? మీరు ఇప్పుడు పక్కలో పెట్టుకోవటం అని ఏంటంటే మాట చెప్పండి, మాట్లాడారా? అబ్యూజింగ్ వర్డ్ కాదు అది. ఏమని మీరేం మాట్లాడారు సార్? చెప్పండి ఏదో చెప్పండి, ఏదో మీరే ఏదో మాట్లాడారు కదా, ఎవరో పక్కన పెట్టుకున్నారు, పక్కలో పడుకున్నారు అని మీరు మాట్లాడారు కదా. అవునా బా? ఇప్పుడు ఎమ్మెల్యే రేప్ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను తీసుకుపోయి ఢిల్లీలో పక్కన పెట్టుకోలేదా? పక్కంటే అది అభ్యుజంగా పట్టుకొని ఏదో మీరు ఎలా మాట్లాడుతున్నా? మాట్లాడగలుగుతున్నారు సార్? ఇప్పుడు అనంతబాబు అనే వ్యక్తిని మీ పక్కనే తిప్పుకున్నారు కదా, అది మీకు గుర్తు రాలేదప్పుడు. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇలా ఇప్పుడు జనాలన్నీ మర్చిపోరు కదా. అనంతబాబును అరే స్వామి చెప్పు వినకుండా అడ్డం వచ్చేట్లా? రైట్ మాట్లాడు. అనంతబాబు గురించి ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు చెప్పారు కదా, కృష్ణాంజనేయులు గారు చెప్పారు కదా, ఆయన మీద అభియోగం వచ్చింది. అభియోగం వచ్చిన తర్వాత అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా రివ్యూ కూడా చేయలేక వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పాల్గొనేంత మంది మెడపట్టి దొబ్బి మా పార్టీలో మా దగ్గర రావద్దని ఎవరు చెప్పరు కదా. కాబట్టి అది అభియోగాలు నిజమైతే తర్వాత మళ్ళీ పెట్టుకుంటే అప్పుడు మీరు క్వశ్చన్ వచ్చే దానికి అర్థం ఉంటుంది. ఇది కాదు కదా, నీకు అభియోగాలు వచ్చినాయి. అభియోగాలు వచ్చిన వాళ్ళ ఆడమనిషి వచ్చి రోడ్లోకి వచ్చి మీ పార్టీలో మీరు ప్రధాన కార్యదర్శికి ఇచ్చి డిబేట్లలో కూర్చోబెట్టుకునేటువంటి వ్యక్తి పోలీసులు లాఠీ తీసుకొని నడి రోడ్డు పైన మహిళలను కొట్టారు. ఎట్లా మరి ఇంత దారుణమైన ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు మీరు చూసినారంటే అది అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే ఎట్లవుతుంది? అది అబ్యూజింగా? ఎక్కడ నేను ఎప్పుడన్నా తప్పులు మాట్లాడతానా? ఎందుకు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు? అది కాదు. మీకు సంబంధించినటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఒక సిఐ తల్లి అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించినటువంటి ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఆమెను కూడా తల్లిని కూడా తీసుకుపోయి చంపినటువంటి సందర్భాలు మీ గవర్నమెంట్ లో ఉన్నాయంటే మీరు ఎంత దిగజారిపోతున్నారంటే, మీరు ఇంత దిగజారిపోయేటప్పుడు మీరు మీ కూటమిలో ఉన్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తులను భయపడియాల్సింది పోయి మీరు ఒక పక్కన అంటున్నారు ఏమని, శాంతి భద్రతలు పూర్తి విఘాతం కలిగింది, నా చేతిలో హోమునింటే నా చేతిలో హోమునింటే నా చేతిలో హోమునింటే అంటే ఓ పక్కలోనే మీరు ఉంటారు, మీ పక్కలోనే సీఎం ఉంటాడు, సీఎం పక్కలో మీరు హోమ్ ఇద్దరు ఉంటారు. అదేదో అప్పుడు డిస్కషన్ చేసుకోండి. ఆ డిస్కషన్ చేసి ఈ సరిదిద్ద కార్యక్రమం చేయడానికి కదా మీరు డిప్యూటీ సీఎం గా ఉండేది. లేకపోతే మీకు అడ్డుపడతలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు. మీరేం పక్కలో అంటున్నారు, పక్కన అనాలి. పక్కలో అంటే తేడా కనిపించుద్ది ఎవరికైనా, పక్కన అనాలి సార్. మీరు వేరే ఊహించుకోకండి స్వామి, నేను అట్లా లాంగ్వేజ్ మాట్లాడమని కాదులే, నన్ను అట్లా ఊహించుకోవద్దు. మీ పక్కలో అంటే ఈ పక్కలో కూర్చున్నప్పుడు, ఈ పక్కలో కూర్చున్నప్పుడు, ఈ పక్కన కూర్చున్నప్పుడు, ఆ పక్కన కూర్చున్నప్పుడు మీరు హోమ్ మినిస్టర్ తో పాటు మీరు హోమ్ మినిస్టర్ తెచ్చి నేను ఆడిమచ్చిన అంత దిగజారి మాట్లాడే చీఫ్ క్యారెక్టర్ నాకు కాదు. కానీ మీ పక్కన ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉంటుంది, ఈ పక్కన సీఎం ఉంటాడు, మీరు ఆ పక్కలో ఉంటారు, వీళ్ళందరూ కలిసే ఉంటారు కదా. ఉన్నప్పుడు ఈ డిస్కషన్ ఏదో అటు చేయొచ్చు కదా. మీరు వచ్చేది వైసీపీ నాయకుడు అటు తెచ్చా తోలు తెచ్చా చేయి పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇడిపించుకొని పోగలుగుతావు నువ్వు. ఆ తిరుమల కొండ ఎక్కాలంటే 50 సార్లు కూర్చొని లేచిన మీరైతే జగన్మోహన్ రెడ్డి 4600 కిలోమీటర్ల పైన తిరిగి
తిరుమలకు చక్క ఎక్కి దిగొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరేదో మాటికి పెద్ద మీరు రౌడీలని సినిమాలో ఆయన ఏదో త్రివిక్రమ్ సినిమా డైలాగులు ఇచ్చాడు, ఆ డైలాగులు తీసుకుంటారు, మీటింగ్లో కూర్చుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఆమె ఊళ్ళో ఇచ్చుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, ఆ తర్వాత సంవత్సరానికి 2 నెలలకు వచ్చి కనపడతారు. ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు? రాష్ట్రంలో లాస్ట్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలను తీసుకుపోయి బయటికి రేపు చేసి కడుపులు చేసి చంపి పీసులు చేసి కనపడకుండా పెడుతుంటే ఆడ ఎవరోజు తీసుకొచ్చి అసలు వదిలిపెట్టేది దళితులను తీసుకుపోయి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ చేసినటువంటి సందర్భం కూడా ఎక్కడ నందికొట్కూరులో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికి 10 లాకప్ డెత్తులు జరిగిన చరిత్రలో ఎక్కడ జరగనటువంటి లాకప్ డెత్తులు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే, శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంటే, ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రెస్ కాదు మీరు చెప్పవలసింది, మాట్లాడవలసింది. మీ పార్టీలో మీ క్యాబినెట్ లో మీరు క్యాబినెట్ లో కూర్చుంటారు చూడు, ఒక గంట కూర్చోలేక లేచిపోతారు, నాకు బాగలేదని పోతారు చూడు. ఆ కూర్చున్న టైంలో అయినా అయ్యా ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జరుగుతుంది, ఈ జరగడానికి కారణం వాళ్ళల్లో నేను కూడా ఒకనైతా, నాకు ఒక పార్టీ ఉంది, నా పార్టీలో నేను పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వచ్చి మిమ్మల్ని కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి అన్ని మీడియా ఛానల్ కలిపి ఎన్నికల కమిషన్ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించిన తర్వాత దాంట్లో గెలిపించి దాంట్లో నా పాత్ర ఉంది, నా పాత్ర ఉన్నప్పుడు ఇక్కడ ఇంత జరిగేటప్పుడు దీనిపైన మనం చర్చించాల్సిన బాధ్యత ఉంది, ఈ బాధ్యతను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుంటే ఎట్లవుతుంది అని చెప్పవలసినటువంటి పెద్ద మనిషి అక్కడ వదిలిపెట్టి ఇక్కడేందబ్బా మాతోట తీస్తా మాతాలు తీస్తా. 2 సంవత్సరాలు అయిపోయింది అధికారం ఇచ్చి 164 సీట్లతో ఇచ్చినారు, శబాస్ అనిపించే విధంగా పనిచేయాల్సింది మీరు. అది వదిలిపెట్టి తెల్లవారు ఉంటే పొద్దుకోకేదాకా 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి లేకుండా మీ జీవితంలో ఒక్క డైలాగ్ కూడా మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. 3 రోజులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు పెట్టే 1100 రోజులు 1100 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోవడం వాళ్ళు సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టా జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోవడం సరిపోతుంది. 11 సీట్లు వచ్చినటువంటి వ్యక్తి కదా, వదిలిపెట్టండి. మీకు దమ్ము ఉంది కదా, మీకు ధైర్యం ఉంది కదా, మరి అంత ధైర్యం ఉన్న వాళ్ళైతే సింగిల్ గా వచ్చేసరి గెలవండి చూద్దాం. మీలో ఎవరో 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వస్తారా? 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు లోకేష్ గారు కలిసి సింగిల్ గా వస్తారా? లేక రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి సినీ క్రేజ్ ఉన్నటువంటి మీరు సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? లేదు మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 15 సంవత్సరాలు ప్రధానమంత్రి దాదాపుగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? మీ యొక్క వాగ్దాడికి చిన్న బ్రేక్. పవన్ కళ్యాణ్ గారి కంటే ఏదో పాపం ఆస్మా ఉందని ఏదో చేయలేకన్నారు, మీరు కమెంట్ చేశారు, ఓకే తప్పేం లేదు. అదే టీడీపీ వాళ్ళు అభినవ భీష్ముడిగా పిలువబడే కాదు, ఒక క్వశ్చన్ అడిగినవ్వండి. అదే అభినవ భీష్ముడిగా పిలువబడే చంద్రబాబు గారు బెండై కొబ్బరికాయ కొడతారు, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ చేస్తున్నారు. పరిస్థితి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కొండలు ఎక్కి దిగారు కానీ కొబ్బరికాయ కూడా కొట్టలేరంటారా? టీడీపీ వాళ్ళు అన్నమాట, నేను కాదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న 4 గంటలకు లేచి 5, 6 గంటల వరకు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన వంగడమేంది, లేయడమేంది, లేయలేకపోవడమేంది, కూర్చోవడమేంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాడీలలో కానీ మెయింటెనెన్స్ లో కానీ ఎవ్వరు పోల్చుకోవద్దు. ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం వేరు, ఆయనకున్నటువంటి బాడీ ఫిట్నెస్ వేరు, ఆయనకున్నటువంటి ఆ స్టామినా వేరు. ఆయన్ని మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని చెప్పడంలే, కానీ నేనేమంటున్నా అంటే ప్రతిసారి నేను తోలు తీస్తా, నేను జుట్టు పీకుతా, గూండా కల్లరా, నేను నార తీస్తా. అదే మనకు కూడా అంత శక్తి ఉండాలి కదా. ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ పట్లు పట్టినాం అనుకో, మిమ్మల్ని నేను పడేయడం కానీ మీరు నన్ను పడేయడం కానీ, మనకి ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. ఊరికల్లా మనం ఏదో పోలీసు వాళ్ళు ఎంట పెట్టుకొని మాట్లాడుకుంటే మాట్లాడితే పోలీసులు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించేది అదే గొప్పతనమా? చట్టం మీ చేతిలో తీసుకోవడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టాన్ని పక్కన పెట్టేసి మీరు వచ్చి ఏదో పరిపాలన సాగించి జనంతో తిరుగుబాటు చేసే విధంగా తీసుకొచ్చినారనుకో, అప్పుడు శబాస్ అనొచ్చు. జనాన్ని వదిలిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరే పోలీసులు ఇక్కడికి వచ్చి మా మీద ఇంకోరి మీద మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేసుకుంటా కేసులు పెట్టుకుంటా పోతాండే. ఇదే ఇక్కడి పరిపాలన. అటవిక రాజ్యం లాగా ఉంది తప్ప పరిపాలన ప్రజాపాలన లాగా లేదు. కాబట్టి మీరు ప్రజాపాలన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మీరు మాట్లాడేదేదో గట్టిగా సీఎం గారితో మాట్లాడండి. లేదా హోమ్ మినిస్టర్ ఏముంది, ఆయమది ఏముంది, కూర్చుంది లేదంటే లేచుంది. ఆయమను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతర శాఖల మీద ఎక్కువ దృష్టి పెట్టింది కాబట్టి ఆయన హోమ్ మినిస్టర్ గా చూడాల్సిన అవసరం లే.
ఆయమను ఒక మినిస్టర్ గా చూడండి, ఆయన హోమ్ మినిస్టర్ పథకాలన్నీ ఆమె చేతిలో లేవు. ఒక కానిస్టేబుల్ ను ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా హోమ్ మినిస్టర్ గారి చేతిలో లేవు. లోకేష్ గారు చెప్తే ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప కానిస్టేబుల్, ఎస్ఐ గానీ, డిఎస్పీ గానీ, డిఐజీ గానీ రైట్ మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అందరిలాగా వచ్చి పోతుంది. మళ్ళీ ఇస్తా మీకు. మనతోటి జనసేన అధికార ప్రతినిధి సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కాజా గారు, సుజాత కాజా గారు నమస్తే అండి. అయితే నమస్తే అండి విశ్వనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ప్రతినిధులకు అందరికీ నమస్కారం. సుజాత గారు, ప్రధానంగా వైసీపీలోని కొంతమంది గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడాన్ని మరి మోహన్ రెడ్డి గారు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఈ రకంగా ఏ రకంగా మాట్లాడతావు, సంస్కారం లేదా అని మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారో చెప్పండి సార్. ముందుగా మోహన్ రెడ్డి గారు ఈ రోజు చాలా పెద్ద కామెడీ చేశారు సార్ ఇక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్, అలాగే ఆయనకి ఎన్నో రకాల మార్షల్ ఆర్ట్స్ ఈ మధ్యలో కూడా మనకి ఒక పెద్ద అచీవ్మెంట్ ఆయన సాధించడం జరిగింది, మెడల్స్ తీసుకోవడం జరిగింది, బిరుదు రావడం జరిగింది. అటువంటి ఆయన్ని పట్టుకుని మరి ఆయన యొక్క బాడీ షేమింగ్ చేయడం కానీ, ఆయన యొక్క ఏదైతే రెసిస్టెన్స్ పవర్ కానీ, ఆయన క్యాపబిలిటీ గురించి ఆయన వ్యాఖ్యానించడం వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడుతున్నాను. అది ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల మెట్లు ఎక్కారంట. మరి ఏ రోజు తిరుమల మెట్లు ఎక్కారో, ఎంతసేపు ఎక్కారో మరి వీళ్ళే తెలియదు, మాకైతే తెలియదు అది. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు బాడీ ఫిట్నెస్ గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆయనకున్న 24 hours టైంలో ఆయన ఫిట్నెస్ చేసుకుంటారు, ఆయన ఆరోగ్యం గురించి ఆయన శ్రద్ధ పెడతారు. ఎందుకంటే ఆయనకు చాలా టైం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకపోయిందని గురించి మాట్లాడట్లేదు, ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు చాలా టైం ఉండేదండి. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ మద్యంలో ఎన్ని కమిషన్లు వచ్చినాయి, మైనింగ్ లో ఎన్ని కమిషన్లు వచ్చినాయి, ఇంకా వేరే శాఖల్లో ఏమేమి కమిషన్లు వచ్చినాయి లెక్కలు రాసుకోవడం తప్ప ఆయన పబ్లిక్ పాలసీల గురించి కానీ, ఏ రోజన్నా ప్రజలకు ఏదన్నా చేద్దామనే ఉద్దేశం కానీ, అలాగే ప్రజలతో మంచి కార్యక్రమం చేద్దామని కానీ, ఈవెన్ తన కార్యకర్తలను కలుద్దామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కేవలం వచ్చారు, ఓ బిజినెస్ చేశారు, లెక్కలు రాసుకున్నారు, లాభాలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కాబట్టి ఆయనకు చాలా టైం ఉండేది. ఒక్క నిమిషం, ఇన్ని అభియోగాలు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా గుడ్డు ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానిలో ఒక గుడ్ కూడా మీ ప్రభుత్వానికి కనిపించలేదా? ఇప్పుడు ఉదాహరణకి ఈ స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, సచివాలయాల విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి పాజిటివ్నెస్ బయట కనబడుతుంది, వాస్తవం లేదంటారా? సార్, పాజిటివ్నెస్ బయటకు కనిపించుంటే కనుక మీరు, నేను, లేదంటే మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సార్. ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే అన్నారు. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన రోజు అదే అన్నారు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రజలు ఎందుకు ఎంత తిరస్కరించారు అని ప్రజలకు తెలుస్తారు. ఒక ఆటో డ్రైవర్ కి 10,000 రూపాయలు వీళ్ళు బయటకు కనిపించేటట్టు ఇచ్చేది 10,000 రూపాయలు, కానీ వాళ్ళకి పెనాల్టీలు వేసేది 20,000, 30,000 పెనాల్టీలు. అలాగే మీరు ఇంకొకటి విషయం మాట్లాడారు, స్కూల్స్ విషయం అన్నారు. స్కూల్స్ విషయం వచ్చేటప్పటికి ఎన్ని పాఠశాలల్ని విలీనం చేశారు అంటే, మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న పాఠశాలలు అన్ని తీసుకెళ్లి 3-4 పాఠశాలలు మూసేసి అన్ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టడం ద్వారా ఎన్ని స్కూల్ డ్రాప్ అవుట్స్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా మనం మాట్లాడుకోవాలి. అలాగే అన్నా క్యాంటీన్లు మూసేశారు, పేదల దగ్గర నోటి దగ్గర కూడిని చెడగొట్టారు. వీళ్ళు మళ్ళీ పెన్షన్లు పెంచుతా ఉన్నారు, 500 రూపాయలు పెన్షన్లు పెంచడానికి 5 ఏళ్లు చేశారు. మద్యం విషయంలో ఎన్ని రకాల కుంభకోణాలు, ఎంత కల్తీ మద్యం సరఫరా జరిగింది గత 5 ఏళ్లు అందరం చూసాం. అలాగే గంజాయి, రాష్ట్రం మొత్తం విడిగా గంజాయి అమ్మకాలు జరిగినాయి, గంజాయి సాగు జరిగింది. పక్క రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి దొరికినాయి. ఇది గతంలో వీళ్ళు చేసిన పరిపాలన. ఇంకొక విషయం, నేను చాలా విషయాలు ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇంత కృష్ణాంజనేయులు గారు అన్న మాటలకి, మోహన్ రెడ్డి గారి మాటలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా వైసీపీని విమర్శించడం కరెక్ట్ కాదు అని కృష్ణాంజనేయులు గారు అన్నారు. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో సభల్లో పెట్టి ఇప్పటి వరకు మేము ప్రజలకు ఏం చేద్దాం, ఇక్కడి నుంచి ఏం చేయబోతున్నాం, ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకునే సభలు చాలా జరిగినాయి. అట్ ద సేమ్ టైం
మేము డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అంటారా, ఈ వైసీపీ ప్రభుత్వం చేసే కళ్ళబొల్లి ప్రచారాలు, ఏదైతే కుల మతాల ఘర్షణలు తీసుకురావడం, తప్పుడు ప్రచారాలు, గోబెల్ ప్రచారాలు చేస్తుంటే మేము దాన్ని ఖండించకుండా, ప్రజలకి ఉన్న నిజాలు చెప్పకుండా మేము కామ్గా ఉన్నామంటే ప్రజల్ని తప్పు దోవలో పెట్టి తప్పుడుగా అంటే తప్పు సంకేతాలు ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్న నిజాల్ని ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూటమి నాయకులకు ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, అదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంకొకటి, గూండాలు అనేటప్పటికీ వాళ్ళని మేము తాట తీస్తాం, తోడు తీస్తాం అంటే వీళ్ళకి ఎందుకు బాధేస్తుంది సార్? వైసీపీ మొత్తం ఉండేదంతా గూండాలే ఉన్నారా, రౌడీలే ఉన్నారా? వీళ్ళకి ఎందుకు బాధేస్తుంది? ఏదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? గోండాలు ఏ పార్టీలో ఉన్నా సహించేది లేదు. ఇంకొక విషయం, సాయికృష్ణ విషయంలో మీరు అంటున్నారు ఇన్ని రోజులు నన్ను మాట్లాడినవ్వండి, సుజాత గారు మీరు అడిగిన దానికి ఒక్క మాట అడగాలి. కంప్లీట్ అవ్వలేదు. మీరు మాట్లాడండి. వైసీపీ గొండాలు, జనసేన గొండాలు, టీడీపీ గొండాలు ఎవరినైనా తోలుతీస్తానని అంటే బాగుండేది కదా పవన్ కళ్యాణ్ గారు. అలా అనకుండా వైసీపీ ఒక్కళ్ళనే అన్నారు సార్. అటువంటి క్రిమినల్స్ ఎవరున్నా, ఏ పార్టీలో ఉన్నా తోలు తీస్తారు సార్. అసలు మా పార్టీలోంచే మేము తీసి బయటపడేస్తాం. ఇంకొక విషయం ఇందాక అన్నారు, మా ఎమ్మెల్యే గురించి, అతని మీద రేప్ కేసులు ఉన్నాయి, అతన్ని తీసుకుని వెళ్ళి ఢిల్లీకి వెళ్ళారు అని. ఇక్కడ అతని మీద ఎక్కడా కేసులు నమోదు అవ్వకుండా మేమేమీ ఆపలేదు, మా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. మీరు ఎక్కడన్నా కేసు ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. అక్కడ మీకు ఎవరన్నా అడ్డు చెప్తే మీరు మీడియా ముందుకు వచ్చి చెప్పండి. ఆయన మీద ఫైల్ చేశారు, అటు కోర్టులో విషయం నడుస్తుంది. ఇంకొక విషయం సార్, కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి, ఒక ఇద్దరు వ్యక్తులు వారి పరస్పర అంగీకారంతో చాలా రోజులు కలిసి ఉన్న తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ మహిళ రేప్ కేసు పెడితే దాన్ని కోర్టు పరిశీలన చేసి న్యాయ విచారణ జరిపి ఆయనకి శిక్ష వేస్తే మేము అప్పుడు ఆయన్ని ఏమన్నా పార్టీలో ఉంచుకుంటేనో, లేదంటే ఆయన మీద ఏమి చర్యలు తీసుకోకపోతేనే అప్పుడు అడగండి మమ్మల్ని. అది కోర్టు విచారణలో ఉండి అది ఆయనకి తప్పు చేశాడని తెలిసిన తర్వాత మేము వెనకేసుకొస్తే మీరు అడగండి. అది విచారణలో ఉంది కాబట్టి దాని మీద మేమేం కామెంట్ చేయం. ఇంకొక విషయం సార్, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గూండాలు, క్రిమినల్స్ అన్నది ఎవరిని సార్? అమర్నాథ్ గౌడ్ అనే ఒక 14 ఏళ్ల అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని అడ్డుపడ్డందుకు. వాళ్ళని అన్నాం సార్. అలాగే ఒక ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని హత్య చేసేస్తే అతన్ని అన్నాం సార్. వరప్రసాద్ అనే ఒక దళితుడిని పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టేసి ఆయన శిరోమండనం చేసి ఆయన నెక్స్ట్ లో కలిసిపోతాను అని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకునేంత వరకు తీసుకొచ్చారంటే వాళ్ళ గురించి అన్నాం సార్. శివశ్రీ అనే ఒక వాలంటీరు వాళ్ళ అన్నని చంపేసి ఆటోలో తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే వాళ్ళ గురించి అన్నాం సార్. వీళ్ళకి ఎందుకు వస్తుంది సార్ బాధ? మరి వెంకయ్య నాయుడు అనే ఒక వ్యక్తి పొంగనూరులో రోడ్లు వేయండి మా ఊరికి అని అడిగినందుకు అతన్ని చంపేశారు. వాళ్ళని అన్నాం సార్ గుండెలని. మీకెందుకు వస్తుంది బాధ? వైసీపీలో గుండెలు లేరా? గుండెగిరి జరగలేదా? మీరు మీ పార్టీలో వ్యక్తి అని చెప్పుకుని మరి ఏదైతే బోరగడ్డ అనిల్ ఒక ఎమ్మెల్యేని పట్టుకుని నేను జీపు కట్టుకుని లాక్కొని పోతా అన్నాడు. ఆయన గోండా అంటారా, మరి క్రిమినల్ అంటారా, లేకపోతే మంచి సత్యవంతుడు అంటారా సార్? వీళ్ళని తిట్టకుండా నెత్తి మీద పెట్టుకోవాలా? ఈ క్రిమినల్స్ ని వెంట పెట్టుకుని రాజకీయం చేసింది వైసీపీ, క్రిమినల్స్ ని పెంచి పోషించింది వైసీపీ. ఈ రోజు కూడా అదే చేద్దామని చేద్దామంటున్నారు. ఇంకొక విషయం సార్, మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, ఆగండి, నాది ఇంకా అవ్వలేదు. ఇంకొక విషయం సార్, సాయికృష్ణ విషయంలో మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. సాయికృష్ణ విషయంలో ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎన్నో చోట్ల అరెస్టులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క కేసు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాదు. అది ఎప్పుడు బయటకు వచ్చింది? వాళ్ళు తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ ఫైల్ చేసినప్పుడు బయటకు వచ్చింది. హెబియస్ కార్పస్ బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే మేము ఏమైనా సీఐని కాపాడాలనుకుంటున్నావా? లేదు కదా. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకున్నాము.
అలాగే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తో విచారణ జరుగుతోంది. ఒకవేళ సిఐ తప్పు చేశాడని తెలిస్తే ఖచ్చితంగా ఆయనకు లైఫ్ టైం సెంటెన్స్ అన్నా పడవచ్చు, ఉరి శిక్ష అన్నా పడవచ్చు. దానికి కూటమి ప్రభుత్వం ఏమి అడ్డు పెట్టదు. కృష్ణాంజలి గారు అడుగుతూ మిమ్మల్ని ఇందాక మాట్లాడుతూ దీనికి కూడా క్లారిటీ ఉంది చర్యలు తీసుకుంటారు. సుజాత గారు దీనికి కూడా క్లారిటీ. కృష్ణాంజలి గారు ఇందాక మాట్లాడుతూ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఎప్పుడో జరిగిందని లేట్ అవడంతో అది ప్రభుత్వం మెడకి చుట్టుకుంది అన్నారు. వాస్తవం లేదంటారు దానిలో? 100% అది బయటికి లేట్ గా రావడం వల్ల 100% మాకు కూడా ప్రభుత్వానికి కూడా ఒక మచ్చ ఏర్పడే పరిస్థితి వచ్చింది. కానీ మేము ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని వెనకేసుకు రావట్లేదు సార్. అది ప్రజలందరూ గమనించాలి. సిఐని ఎవరు వెనకేసుకు రావట్లేదు. ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడి తీరుతుంది. ఈవెన్ సాయి కృష్ణ అనే అబ్బాయి ఒక కన్విక్టెడ్ క్రిమినల్ అయినా కూడా ఆయనకుండే మానవ హక్కులు, ఆయనకుండే ప్రాథమిక హక్కులు ఆయనకుంటాయి. ఎవరిని అలా శిక్షించడానికి వీల్లేదు. అది తప్పు. సిఐ ఒకవేళ అలా చేస్తుంటే 100% తప్పు. అతనికి ఒకవేళ జీవితాంతం ఆయనకి జీవితకాలం కారాగార శిక్ష పడినా, ఉరి శిక్ష పడనివ్వండి. అతను చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. అతన్ని ప్రభుత్వం ఏమి వెనకేసుకురాదు, అతన్ని కాపాడాలనుకోదు. మీ ప్రభుత్వంలో జరిగినట్టు ఎమ్మెల్సీ అనంత్ బాబుని తీసుకుని వచ్చి చేతులు పక్కన వేసి ఇతను అమాయకుడు మంచివాడని ప్రజల దగ్గరకు తీసుకొచ్చి సపోర్ట్ చేయదు. కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేయదు. ఇంకొక విషయం సార్, అండి, పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే ముందు మీరు 1-4 సార్లు ఆలోచించండి. మేము కూటమి సపోర్ట్ చెయ్యం. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా క్రిమినల్స్ కి సపోర్ట్ చెయ్యదు. అది ఏ పార్టీలో వాళ్ళైనా కూడా ఖచ్చితంగా శిక్షించి తీరుతుంది. కాదు, కూటమి ప్రభుత్వం ఎవరిని వెనకేసుకొచ్చామండి? మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఎవరిని వెనకేసుకొచ్చామని చెప్పండి. ఎవరి మీద కేసు నమోదు చేయకుండా మేము అడ్డుపడతాం చెప్పండి. ఎవరి మీద కేసు నమోదు చేయకుండా మేము అడ్డుపడతాం చెప్పండి. సుగాలి ప్రీతి అనే అమ్మాయిని చంపిండేది ఎవరి పీరియడ్ లో ఎవరు వెనకేసుకొచ్చినారు, ఎవరు తీసుకొచ్చినారు, ఎవరు సిబిఐకి ఇచ్చే దాని కేసులంతా నీరు గార్చినారు, ఎవరు మళ్ళీ మేము న్యాయం చేస్తామన్నారు, ఎవరు ఎట్లా చెప్పినారు? చెప్తున్నాను సార్. మీరు అడిగారు మంచి పాయింట్ అడిగారు. సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది 2017లో. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎన్నో రేప్ కేసులు ఎన్నో కేసులు నమోదు అవుతూ ఉంటాయి. కానీ సుగాలి ప్రీతి అనే కేసు బయటకు వచ్చింది అంటే నన్ను మాట్లాడినవ్వండి సార్. మీరు అడిగారు, ఒక ఆరోపణ చేశారు, దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నా మీద ఉంది. సుగాలి ప్రీతి అనే కేసు బయటకు వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారు, మీకు వినే ధైర్యం లేదా? మా దగ్గర నుంచి ఆన్సర్ వినే ధైర్యం లేదా? సహనం లేదా? వినండి, మీకేదైనా అబ్జెక్షన్ ఉంటే నాది అయిపోయాక మాట్లాడండి సార్. మీకు అబ్జెక్షన్ ఉంటే నాది అయిపోయాక మాట్లాడండి. నా మాటలు వినే ధైర్యం మీకు లేదు. మీకు నా మాటలు వినే ధైర్యం లేదు. లక్ష్మీనాథ్ గారు, ఆయన నాపే నేను చెప్తాను. మీరు ఆపండి. సుగాలి ప్రీతికి ఎవరు అన్యాయం చేశారో నేను చెప్తాను. ఆపండి. సుగాలి ప్రీతి అనే కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు 1,50,000 మందితో మీటింగ్ పెడితే కాబట్టి మధ్యలో అడ్డుపడుతున్నారు. ఒక్క నిమిషం అండి లక్ష్మీనాథ్ గారు. సుగాలి ప్రీతి ఇష్యూ గురించి నేను మాట్లాడాలంటే నాకండి. లక్ష్మీనాథ్ గారు మాట్లాడారు మోహన్ రెడ్డి గారు. ఇదే సభా వేదిక నుంచి మొత్తాన్ని నీరు గార్చింది వైసీపీ ప్రభుత్వాన్ని మాట్లాడారు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను సార్, మళ్ళీ ఇస్తాను మీకు. సుగాలి ప్రీతి ఇష్యూ నేను ఒక్క 2 minutes లో సుగాలి ప్రీతి ఇష్యూ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తున్నాను సార్. 1 minute లో కంప్లీట్ చేస్తాను. 1,00,000 మందితో ర్యాలీ చేసిన తర్వాత
అప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసింది. కన్సిడర్ చేసి ఎస్సీ ఎస్టీ కింద ఇవ్వాల్సిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అవన్నీ అని మాట్లాడేవాళ్ళు సార్. వీళ్ళు తప్పుడు మోహన్ రెడ్డి గారు, మీ కంక్లూజన్ ఇస్తాం సార్, మీరు మాట్లాడరు కానీ మీరు చెప్పడం మాత్రం ఇలా చేయరా మోహన్ రెడ్డి గారు? మోహన్ రెడ్డి గారు టైం కిల్ చేయకండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సుగాలి ప్రీతి ఇచ్చిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు, సుగాలి ప్రీతి ఇచ్చిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాన్ని చెప్తాను సార్. మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టండి. మోహన్ రెడ్డి గారు మీరు మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో పెట్టండి కాసేపు. 30 seconds. ఎందుకంటే భుజాలు తడుకుంటున్నారు, ఎందుకంత ఉలికెందుకు, ఎందుకంటే భుజాలు తడుకుంటున్నారు ఎందుకు మోహన్ రెడ్డి గారు? భయం వేస్తుందా మీకు సుగాలి ప్రీతి విషయం గురించి మాట్లాడాలంటే? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సుగాలి ప్రీతి విషయం గురించి ఈసీఆర్ మోహన్ రెడ్డి గారిని కాసేపు మ్యూట్ లో పెట్టండి. 30 seconds. అలాగే మోహన్ రెడ్డి గారిని మ్యూట్ లో పెట్టండి. సుగాలి ప్రీతి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు రైస్ చేసిన తర్వాత వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇవ్వాల్సిన ఏదైతే కాంపన్సేషన్ ఉందో అది 2 కోట్ల రూపాయలు ఎకరం చొప్పున 5 ఎకరాలు ఇచ్చారు. అలాగే 30 సెంట్లు 50 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు. ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఆవిడ డిమాండ్ చేస్తుంది. తల్లి తండ్రి ఇద్దరికి కూడా గవర్నమెంట్ జాబ్లు ఇచ్చారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. మేము డిమాండ్ చేసింది ఏంటంటే సిబిఐకి అప్పగించమని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తున్నట్టు ఒక న్యూస్ ఇచ్చారు, ఒక లెటర్ పంపించారు. కానీ తర్వాత సిబిఐ వాళ్ళు చెప్పిన కథనం ఏంటంటే మాకు వాళ్ళు లెటర్ పంపిస్తున్నా ఉన్నారు కానీ మాకు ఎటువంటి లెటర్ రాలేదు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ అర్జీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాలేదు అని. సిబిఐకి పంపించలేదు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, వైసీపీ మోసం చేసింది. అలాగే అమ్మాయి కేసులో జరిగిన మళ్ళీ కంక్లూడ్ చేద్దరు కానీ మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు నమస్తే సార్. ఏమి లేదు లక్ష్మీనాథ్ గారు, ఎస్ సార్. నాపండ లక్ష్మీనాథ్ గారు ఆయనతో మొదట్లో మాట్లాడతారు, ఆయన డిబేట్ అంతా మేము మాట్లాడడానికి కంటిన్యూ చేయండి. ఆయన మ్యూట్ లో ఉన్నారు, ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, ఎవరికి వినపడతలా, ఆయన మ్యూట్ లో ఉన్నారు. నేను మీకే ఇస్తున్నా. నాకు వినపడుతుంది. ఎస్ మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు కంటిన్యూ చేయండి. లక్ష్మీనాథ్ గారు, మీకు పెద్దల కృష్ణాంజలి గారికి, సోదరి సుజాత గారికి, మోహన్ రెడ్డి అన్నకు ఏఎన్ఎన్ ప్రెస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం మీటింగ్ లో, ఈ రాష్ట్రంలో ఏ క్రిమినల్ కైనా కులం ఉంటుందా? ఒక క్రిమినల్ కి క్రిమినల్ మోటో ఉంటుంది తప్ప దానికి కులాన్ని ఆపాదించి వైసీపీ ఆడుతున్న కపట నాటకాలని ప్రజలు ఎండగడతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు ఎండగడతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేలుగా, శాసనసభ్యులుగా, ఎంపీలుగా మీరు కూడా బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న దాన్ని మాట్లాడకపోతే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ మాట్లాడాలి. లక్ష్మీనాథ్ గారు సాయి కృష్ణ అనే వ్యక్తిని నాగరాజ్ గారు కొట్టి చంపాడు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు పదే ఆరోపిస్తా ఉన్నారు, ఒక సిఐ కృష్ణలంక సిఐ. కానీ దాన్ని వైసీపీ కూటమి ప్రభుత్వానికో, నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసానో, నారా లోకేష్ గారికి తెలుసానో, అంగళపూడి అనిత గారికి తెలుసానో, లేదు పవన్ కళ్యాణ్ గారికి తెలుసానో, వీళ్ళు మొద్దు నిద్రపోతా ఉన్నారు, వీళ్ళు పనిచేయట్లేదనో, ప్రజలను నమ్మించేదానికి వీళ్ళు ఆడుతున్న నాటకాల మీద కూటమి ప్రభుత్వం ఈ వారం రోజుల నుండి సమాధానం చెబుతుంది తప్ప వీళ్లతో కూర్చొని డిబేట్ చేయాల్సిన అవసరం కూటమికి అవసరం లేదు. లక్ష్మీనాథ్ గారు, ఏదైతే అంబటి రాంబాబు బయటకు వచ్చి నవీన్ రెడ్డి అనే యువకుడు చనిపోయిన ఫోటోలను చూపించి గొంతు మీద ఘాట్లుంటే ఈ విధంగా పోలీసులు కొట్టి పొడి చంపారని చెప్పి అతను దాన్ని కులానికి ఆపాదించి ఒక కాపు యువకుడిని కూటమి ప్రభుత్వం, ఇక్కడ కాపు కులం దేనికి వస్తుంది లక్ష్మీనాథ్ గారు నాకు అర్థం కాదు. అతను ఒక క్రిమినల్, అతని మీద 23 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసుతో పాటు, ఫోక్సో కేసుతో పాటు డ్రగ్స్ కేసులు కూడా ఉన్నాయి. అతని కుటుంబ సభ్యులే వాళ్ళ మేనమామే మీడియా ముఖంగా 4 రోజులు పోలీసుల దగ్గర ఉండనయ్యమ్మా చెల్లి, మనం తీసుకొస్తే వాడు మన మాట వినడు, వాళ్ళు 4 తీతలు తీస్తే నా దారిలోకి వస్తాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ రోజు నేను ఏకీభవిస్తా ఉన్న తల్లి ఆవేదనని, ఖచ్చితంగా పోలీసులకు హక్కు లేదు, రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించలేదు. ఎంత క్రిమినల్ అయినా, ఎన్ని కేసులున్నా వాళ్ళని తీసుకువెళ్లి న్యాయస్థానాల్లో నిలబెట్టి వాళ్ళు చేసిన దుర్మార్గాలని కోర్టులకు నిరూపించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయటం వరకే పోలీసు అధికారుల పని. ఖచ్చితంగా వాళ్ళని హింసించడం కానీ, కస్టోడియల్ టార్చర్ చేయటం కానీ
లేదా వాళ్ళని హత్య చేసేదానికి కానీ పోలీసులకు ఎటువంటి బాధ్యత కానీ వాళ్ళకి హక్కులు రాజ్యాంగం కల్పించలేదు. ఈ రోజు సాయి కృష్ణ మీద నిజంగా నాగరాజు గారు కనుక అట్లాంటి దాడి చేసి ఉండి రేపు కోర్టులో నిరూపితం అయితే ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్తాడు. దాన్ని ఎక్కడా కూటమి ప్రభుత్వం అడ్డుకోవటం లేదు. ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది, ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. సాయి కృష్ణ లాకప్ డెత్ మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ తల్లి గారితో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడటం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు లక్ష్మీనాథ్ గారు మీడియా ముందు? మాకు ఇక్కడ దీంట్లో పార్టీలకు కానీ కులాలకు కానీ మాకు సంబంధం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం, ఇక్కడ ఎటువంటి కుల భావన తీసుకురావద్దు దయచేసి అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎస్ అజయ్ గారు, ఒక క్వశ్చన్ నిన్న మాట్లాడుతూ తమ పార్టీ నేతలకు చెప్తూనే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు, ప్రతిదానికి మేమేం మాట్లాడాలా, మన పార్టీ కాబట్టి నేను చెప్తున్నాను అని పరోక్షంగా టీడీపీ పార్టీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పాలి ఈ విషయం మీద. ప్రతిదానికి అధినాయకత్వమైన చంద్రబాబు గారు, లోకేష్, పవన్ మేమేం మాట్లాడాలా, మేమే చేయాలా అనే ఉద్దేశంలో అన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా కమెంట్ని? లక్ష్మీనాథ్ గారు అది ఎవరికి చెప్పినా అది పబ్లిక్ గా చెప్పారు. ఆయన ఏమి చెవులో జనసేన ఎమ్మెల్యేలకి జనసేన ఎంపీలకి చెప్పలేదు లక్ష్మీనాథ్ గారు. ఓ పబ్లిక్ ఫోరం లో చెప్పారంటే అందరికి చెప్పినట్టే. అది ఖచ్చితంగా ఒక వైసీపీ అనే ప్రతిపక్ష హోదా కోరుకుంటూ ప్రజలు చీకొట్టిన పార్టీ ఈ రోజు రాష్ట్రంలో విషం చిమ్ముతా ఉంది. కులాల మధ్య కుంపడేర చేసేదానికి, కులాల మధ్య విఘాతం కలిగేదానికి, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా వైసీపీ నాటకాలు ఆడుతున్న క్రమంలో ఈ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఏదైతే వైసీపీ చేస్తున్న దుర్మార్గపు వికృత చేష్టల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. రెండో అంశం నేను చెప్తా ఉన్నాను. ఇందాక కృష్ణాంజలి గారు మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్ గారి మీద 90 కేసులు ఉన్నాయి, ఆయన కూడా కొట్టి చంపొచ్చు అని మాట్లాడటం అది పద్ధతిగా అనిపించలేదు నాకు. పెద్దలైన సాయి కృష్ణ మీద ఉన్న కేసులు మర్డర్ కేసులు, పోక్సో కేసులు, గంజాయి కేసులు. ఎక్కడా చింతమనేని ప్రభాకర్ గారి మీద మర్డర్ కేసులో, పోక్సో కేసులో, రేప్ కేసులో లేవండి కృష్ణాంజలి గారు. ఆయన ప్రజల కోసం వైసీపీ గవర్నమెంట్ పై చేసిన పోరాటానికి ఆయనకు దక్కిన బహుమానం 90 కేసులు. అంతే తప్ప ఆ కేసులు ఈ కేసులు ఒకటిగా చూపించి ఒక లోకల్ రౌడీ షీటర్ ఒక శాసనసభ్యుడిని సమానంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే. మీరు పెద్దలు. ఇక రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హోంమంత్రి గారు చెప్పినా, ఆ తల్లికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ సిఐ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం అయిపోయింది. సిట్ ఏర్పాటు జరిగింది. న్యాయస్థానాల్లో కనుక అతను నేరం నిరూపణ అయితే ఖచ్చితంగా అతను జైలుకు వెళ్తాడు, అతను శిక్షార్హుడే. ఏ పోలీస్ అధికారికి లాకప్ డెత్ చేసే నైతిక హక్కు లేదు, అది మేము కూడా ఎక్కిపిస్తా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఆ సాయి కృష్ణ ఇష్యూ జరుగుతా ఉందో ఈ రాష్ట్రంలో, దాన్ని మేము కులానికి ఆపాదించవద్దు అంటా ఉన్నాం, దాన్ని జనసేనకు ముడిపెట్టవద్దు అంటా ఉన్నాం, దాన్ని ప్రభుత్వం మీద నెట్టవద్దు అంటా ఉన్నాం. లక్ష్మీనాథ్ గారు ఎక్కడో కృష్ణలంకలో ఒక స్టేషన్ లో పిఎస్ లో ఒక నాన్ అవైలబుల్ వారెంట్ మీద తప్పించుకొని తిరుగుతున్న ఒక రౌడీ షీటర్ తీసుకొస్తే అది ముఖ్యమంత్రికి తెలుస్తుంది, అది హోంమంత్రికి తెలుస్తుంది. అంటే అది ఎప్పుడు తెలుస్తుంది? అతని మీద నేరారోపితాలు చేయబడి అతను తప్పించుకొని తిరుగుతూ అతను ఇంకెక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అతను చేస్తా ఉన్న క్రమంలో అతను బయట తిరిగి ఇంకా రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్న టైంలో బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది తప్ప రోజువారీ జరిగే చర్యలు అవి ఒక రౌడీ షీటర్ని తెచ్చిపెట్టడం. కానీ ఒక సిఐ ఈ విధంగా ప్రవర్తిస్తాడని చెప్పి ప్రభుత్వం అనుకోదు. ఎక్కడా సాయికృష్ణను చంపమనో, సాయికృష్ణ మీద అటువంటి దాడి చేయమనో ప్రభుత్వం ఆయన ఆదేశించలేదు. అదే ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం, ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన ఖచ్చితంగా ఆయన శిక్షార్హుడు కూడా అవుతాడు. ఖచ్చితంగా ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే. ఈ రోజు కూటమి నేతలు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తా ఉన్నారు? ఈ రోజు ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరిగినా అది కాపులకు లేదా దళితులు జరిగినా ఇంకొకరు జరిగినా ఏం జరిగినా అన్యాయంగా చూడాలి తప్ప ఒక కులానికి ఆపాదించి ఆ కులాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి ప్రతి అంశాన్ని ఒక బండి మీద ఒక యువకుడు పడిపోయినా ఆ కాపు యువకుడు బండి మీద పడిపోయాడు, కూటమి పడేసింది, దీనికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవాలి. ఎట్లాంటిది నాకు అర్థం కాని అంశం ఇది. రాష్ట్రంలో ఏం జరిగినా అది కులానికి అంటగట్టడం, దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటడం, ఏదో ఒక విధంగా గతంలో డాక్టర్ సుధాకర్ అనొచ్చు కదా, దళితుడు సుధాకర్ అని ఫస్ట్ నేర్పింది మీరే కదా గతంలో అడుగుతున్నారు వాళ్ళు. మరి సుధాకర్ అనకుండా దళిత సుధాకర్ గతంలో అడుగుతున్నారు వాళ్ళు. అదే లక్ష్మణ నేను ఆన్సర్ చెప్తా ఉన్నా. దళితుడు డాక్టర్ సుధాకర్ గారిని ఎందుకు అన్నామంటే ఆ రోజు వీళ్ళు చేస్తున్న కుర్చాలు, వీళ్ళు చేస్తున్న కుల రాజకీయాలు ఇవాళ కొత్తగా వైసీపీ ప్రతిపక్షం ఉంది కాబట్టి కుల రాజకీయాలు చేయడం లేదు. లక్ష్మీనాథ్ గారు మీకు బాగా గుర్తు చేస్తా, 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ పార్టీ మొత్తం ఒక 35 మంది డిఎస్పీలకి ప్రమోషన్ వస్తే దాంట్లో 35 మంది కమ్మకులం వారే అని చెప్పి ఆ రోజు ప్రచారం చేసిన ఘనత వైసీపీది. అదే రకంగా అమరావతి నియోజకవర్గం
ఈ రోజు తాడికొండ నియోజకవర్గం 43% ఎస్సీ ఎస్టీలు ఉన్న నియోజకవర్గాన్ని అమరావతిగా చిత్రీకరించింది వైసీపీ పార్టీ. ఈ రోజు కొత్తగా వైసీపీ పార్టీ కుల రాజకీయాలు చేయట్లేదు. ఆ పార్టీ పుట్టుక నుండి ఈ రోజు చేస్తున్న Right. కుల రాజకీయాలే. Right. ఆ రోజు మీ అభిప్రాయం అర్థమైంది. లక్ష్మీనాథ్ Yes. మీ ద్వారా అడుగుతా ఉన్నా, తురకా కిషోర్ ఆ రోజు మాచర్ల ఎలక్షన్ అబ్జర్వర్లుగా వెళ్ళిన మా నాయకుల మీద ఆ విధమైన దాడి చేస్తే అతని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? నేను అడుగుతా ఉన్నా సూటిగా ఇవాళ వైసీపీ నాయకుల్ని, ఈ రోజు మీరు ఏదో ఒక విధంగా కాపు అనే కులం పేరుతో కూటమిలో చీలక తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయటమా? లేదు, పవన్ కళ్యాణ్ గారి కాపు కులానికి అండగా నిలబట్టలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుండి బయటికి రమ్మని అడిగేదానికి కుల పెద్దల్ని కొంతమందిని బయటకు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నమా? లేదా కాపు కులాన్ని అడ్డు పెట్టుకొని మరొకసారి విశ్వం జిమ్మి అధికారంలోకి రావాలని కుటిల ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో Right, Ajay గారు. వీళ్ళు Yes. కాపు కులాన్ని చేసే న్యాయం ఏంటండి? సూటిగా నిషేధం మీ సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్రకి గతంలో వైసీపీ పెట్టిన ఇన్ఛార్జీలు ఎవరండి? రెడ్డి సామాజిక వర్గం కదా. మీకు అంత కాపు కమ్యూనిటీ మీద అంత ప్రేమ కారిపోతే ఓ బొత్స సత్యనారాయణనో, ఓ పేర్ని నానినో, లేదా ఒక అమర్నాథ్నో ఎందుకు మీరు ఇన్ఛార్జిగా పెట్టలేదు ఉత్తరాంధ్రకి? ఆ రోజు కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారండి? ఇక నేను సూటిగా అడుగుతా ఉన్నా, 2019కి ముందు ఈబీసీ రిజర్వేషన్ వచ్చిన వేరే టాపిక్ క్రమంలో వెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు సమయం గారు అయిపోతుంది. ఎస్ అజయ్ గారు, అది వేరే టాపిక్. లేదా నేను కంక్లూడ్ చేస్తా లక్ష్మణ్ గారు, కంక్లూడ్ చేస్తా. ఈబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు 10% వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కాపు పొలంలో కూడా బడుగు బలహీన పేదలు ఉన్నారని చెప్పి 5% కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా విదేశీ విద్య పేరుతో 1500 మందికి పైగా కాపు సోదరుల్ని విదేశాలకు చదువుకునేదానికి పంపడం జరిగింది ఆ రోజు టీడీపీ ప్రభుత్వం. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాపు విద్యార్థులందరూ ఫారెన్ లో ఉండి వీడియోలు చేశారు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది, మాకు ఈ విధంగా సాయం చేసింది. ఇప్పుడు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్లు దయచేసి మీరు పంపాలని అడిగితే వీళ్ళు కనీసం వాళ్ళ ఆవేదనని పట్టించుకోకుండా ఆ రోజు రైట్ కులం ఈబీసీ ఇచ్చిన 5% రిజర్వేషన్ ఎత్తేసి ఈ రోజు కాపు కులం మీద వీళ్ళు చూపిస్తున్న కపట ప్రేమ. లక్ష్మీనాథ్ గారు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, సోదరులారా, కాపు సోదరులైనా ఏ కుల సోదరులైనా వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి మీరు పావులు కావద్దండి. వీళ్ళు చేస్తున్న నాటకాలకు మనం బలి కావద్దు. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలన జరుగుతా ఉంది. వీళ్ళు మాట్లాడేదానికి ఎటువంటి విషయాలు లేక ఈ కుల ప్రాతిపదికలు తీసుకొచ్చి ఒక రౌడీ షీటర్ కి కులాన్ని ఆపాదించి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి ఏదో ఒక విధంగా కూటమిలో విచ్ఛిన్నం తీసుకొచ్చేదానికో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేదాన్ని చేసి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రాకుండా చేసేదానికో వీళ్ళు చేస్తున్న నీచ ప్రయత్నాలని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మవద్దండి. ఈ రోజు వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలను నమ్మి ఆ పార్టీ వెనక నడుస్తున్న కాపు సోదరులారా, ఈ రోజు ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతా ఉంది, పెట్టుబడులు ఏ విధంగా వస్తా ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు. ఆయన పదే చెప్తా ఉన్నారు, నేను కుల నాయకుడిని కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నేను పార్టీ పెట్టాను, నేను దేశాన్ని ఒక యూనిట్ గా తీసుకొని పనిచేస్తాను. ఈ రాష్ట్రంలో కూటమి కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, నా పదవి కోసమో నా పదవి కాంక్ష కోసమో కాదు. ఈ రోజు మాట్లాడుతున్న కాపు నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలదీయలేదు? ఈ రోజు కాపు సోదరుల మీద అంత ప్రేమ చూపిస్తున్న వైసీపీ నాయకులు ఆ రోజు ఎక్కడ నిద్రపోయారు? ఈ రోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలని విష ప్రచారాలని దయచేసి నమ్మవద్దు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి అదే చెప్తా ఉన్నా లక్ష్మణ్ గారు, ఈ రోజు వీళ్ళు కులాల కుంపటి పెట్టి ఏదో విధంగా మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు లేపి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేదానికి తప్ప వీళ్ళ మాటలు దయచేసి నమ్మవద్దు. అతను క్రిమినల్ పోతూ ఉంటుంది తప్ప అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడమో, జనసేనకు అంటగట్టడమో, లేదా ఈ ప్రభుత్వానికి అంటగట్టి అదేదో తప్పు జరిగిపోతా ఉందంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఏ ముఖ్యమంత్రి స్టేషన్ లో అర్థమైంది. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి సార్. ఏదో రకంగా ఉంటుంది. అభివృద్ధి అనేది మీ చేతుల్లో లేదు, మీ చేత కాదు, మీరు అభివృద్ధి చేయలేరు కాబట్టి ఎవరిని చంపుతామా, ఎవరిని రేపు మీరు ఎన్నికల్లో
ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని మ్యూట్లో పెట్టడం జరిగింది, ఆయన మ్యూట్లో పెట్టడం జరిగింది. దయచేసి ఎవరి టైంలో వాళ్ళే మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. ఇది మోహన్ రెడ్డి గారి టైము, ఆయన కంక్లూడ్ చేస్తారు, తర్వాత కృష్ణాంజలి గారు, తర్వాత సుజాత గారు కంక్లూడ్ చేస్తారు. ఆల్రెడీ మీరు కంక్లూడ్ చేపించారు మీతో నేను, అజయ్ గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్, కొంచెం టైం ఇవ్వండి మాకు. సార్ ఎప్పుడు ఇదే మాట మాట్లాడతారు, అందరితో ఒకటే టైం. మీరు కూడా కొత్తలో ఇంకా ఇద్దరు తెచ్చుకోండి. ఆయన అన్నది వదిలేయండి, ఇంకా వదిలేయండి. ఆయన టాపిక్ మళ్ళీ టైం కావాలంటే మీరు తిడతా ఉంటే చిడుచుకోవడానికి సిద్ధంగా కూర్చోవాలి గంటల గంటల పాటు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ ఆయన మ్యూట్ అయ్యారు కానీ మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 30 seconds. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము ఇడిదేయాలనే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు గెలవాలనే ఆలోచన మాకుంది. చంద్రబాబు నాయుడు గారికి 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా బయటికి పోతే గెలవలేమనే భయము ఎంటాడుతుంది చంద్రబాబు నాయుడు గారికి. గుండెల్లో దడదడ అంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వదిలిపెట్టా, నేను ఎప్పుడు డిపాజిట్ రాకుండా పోతాను, డిపాజిట్ రాకుండా పోయేటప్పుడు మళ్ళీ రాష్ట్రంలో పరువు పోతుంది. ఆ పరువు పోకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిని కలుసుకొని మనం ఉండాలా. పవన్ కళ్యాణ్ గారిని కొంచెం వదిలిపెట్టా కూడా మనం రాష్ట్రంలో పనికిరామని వాళ్ళకుంది. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారిని తెచ్చి బయట పెట్టి ఏదో విధంగా మాట్లాడమని చెప్పి పంపించి ఆయన్ను చులకన చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరేమంటున్నారు, ఆ తల్లికి జరిగిండేది అన్యాయం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు పోయి ఆ తల్లికి జరిగిండేది అన్యాయం కాదు న్యాయం అనే టైప్ లో మీరు చెప్తున్నారు. ఆ పిల్లగాన్ని రేపులు చేసినోడని మీరు వర్ణించి చూపించడానికి మీతో మాట్లాడిస్తున్నారు. వీళ్ళైతే ఆ పిల్లగాడు మంచోడు, పాపం అతను చంపడం తప్పు, సీఎం మీద చర్యలు తీసుకుంటామని వీళ్ళు మళ్ళీ నాటకాలు ఆడే కార్యక్రమం ఏం చేస్తున్నారు. వీళ్ళ నాటకాలు డబుల్ స్టేట్మెంట్ లేకుండా సింగిల్ స్టేట్మెంట్ మీద చెప్పమనండి. లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసింది తప్పే, ఎన్కౌంటర్ చేయడం కరెక్టే అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెప్పమనండి. మరి అయితే ఆడెందుకు చెప్పలేకున్నారు? ఆడికి పోయి ఆ తల్లిని కూర్చోబెట్టి మీకు న్యాయం చేసినామని వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ఏదో మేనేజ్ చేసి బయట వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు పోయి వాడు అదే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడిగారు సార్, దిశ విషయంలో తెలంగాణలో క్లాప్స్ కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టేజ్ మీద అడిగారు. దిశలో అలా ఎలా రియాక్ట్ అయ్యారు, దీనిలో ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యారు? కూటమి ప్రభుత్వం పూర్తి ఫెయిల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోయినారు కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి న్యాయం జరిగింది కాబట్టి ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. వీళ్ళందరూ దాదాపు 2 నెలలుగా వస్తున్నా కూడా ఇంతవరకు వాళ్ళని పట్టించుకొని ఈ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడతానే వీళ్ళు దడదడ భయం చుట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో మళ్ళీ బయటికి రావాలని మళ్ళీ కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అధికారంలో గతంలో ఎలాగో రాలేదు కాబట్టి ఈసారి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ వస్తారు. చెప్పాలి కదా, ఇది కరెక్ట్ అయినా ఎట్లా చేస్తున్నారు? చట్టాన్ని వీళ్ళ చేతుల్లో తీసుకుంటారా? చట్టం వీళ్ళ చేతుల్లో తీసుకొని పోలీసులతో మడ్డలు చేపిస్తారా? వీళ్ళు మడ్డలు చేపిస్తారు ఒక పక్కన, తప్పని ఒకరి పక్కన. కావాల్సినట్టు మాట్లాడుకోవడం మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. మీరు అకృత్యాల గురించి ప్లీజ్ అజయ్ గారు ప్లీజ్, సమయం అయిపోయింది. కృష్ణాంజలి మాట్లాడండి, ప్లీజ్ కృష్ణాంజలి గారు ప్లీజ్. సుజాత గారు, అజయ్ గారు సాయి కృష్ణ కుటుంబానికి సంబంధించిన విషయం చేశారు అని చెప్తున్నారు. అదే విధంగా ఈ కేసు విచారణని ఈ ప్రభుత్వం జరిపించేస్తుంది, న్యాయం జరిపించేస్తుంది అని కూడా చెప్తున్నారు. ఏం న్యాయం చేశారు? డెడ్ బాడీ ఏమన్నా తెలిసిందా? ఎప్పుడు చంపాడో తెలిసిందా? ఏ విధంగా కనీసం ఓడిదన్న దొరికిందా? ఏంటి వ్యవహారం? ఊరికే పిలిచి మాట్లాడితే సరిపోదు. నేను చేతులకు అలా కాకులు పట్టుకున్నారు అనేటువంటి అంశం ఆధారాలతో సహా చెప్పా. ఇప్పుడు కూడా ఈ కేసు దర్యాప్తు నిజాయితీగా జరగటం లేదు అని చెప్తున్నా. దీనికి కూడా ఆధారం చెప్తా. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రెస్పాండ్ అయిన తర్వాత సిఐని సస్పెండ్ చేశారు. చేసి ఒక ఎస్పీతో విచారణ కోసం ఆదేశించారు. ఆ విచారణకు ఆదేశించి ఎస్పీ విచారణకు వచ్చాడా? రాలేదు. దైవ కుమార్ అని ఒక ఏసీపీతో విచారణ జరిపించారు. 2-3 రోజులు అయిపోయింది. తర్వాత అయిపోయింది, అది 3 రోజులు ముచ్చట అయిపోయింది. తర్వాత ఇప్పుడు సిట్టు వేశారట. మళ్ళీ సిట్టు విచారణ జరగదు. అంటే మీకు అసలు ఇదే సమస్య. మీరు లేటుగా స్పందించారు. మీరు ఎస్పీతో ఒకసారి విచారణ,
ఆ తర్వాత అయిపోయిన తర్వాత మరి సిట్టు ఇవన్నీ అసలు పోలీసులు వచ్చి పోలీసుల మీద విచారణ జరిపి ఏం తేలుస్తారు? ఇంతవరకు సిఐనే అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అతను ఒక మర్డర్ చేశాడు, తీవ్రమైనటువంటి నేరం. అది మీరు పోలీసులే, మీ ప్రభుత్వమే చెప్తుంది. అతను కస్టోడియల్ టార్చర్ చేసి, హత్య చేసి, ఆధారాలను కూడా బూడిద చేశాడు అని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తాం. మరి అలాంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేశారా? అంటే పోలీసులు విచారణ జరిపి న్యాయం జరిపేటువంటి దానికి అవకాశం ఉంటుందా? ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ జరపడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? మీరు ఈ రోజున ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా చేయండి. అంతే తప్ప ఇక్కడ ఒక అనుమానం నివృత్తి చేయాలి. ఇక్కడ ఒక అనుమానం కృష్ణాంజలి గారు, ఇక్కడ ఒక అనుమానం స్పందించలేదని మీరేడా కంక్లూడ్ చేస్తారు? ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు కృష్ణాంజలి గారు ఏదైతే మీరు ప్రభుత్వం న్యాయం మీద జరగలేదు, అజయ్ గారు ప్లీజ్ క్వశ్చన్ అడగనివ్వండి. ఏదైతే న్యాయం జరగలేదు, చేయలేదని మీరు అంటున్నారు, ఇదే ఆ యొక్క సాయికృష్ణ తల్లి గారు కానీ తమ చుట్టాలు కానీ అందరూ వెళ్ళి చంద్రబాబు గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయం చేస్తున్నారు, ఆయన చేస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. మరి మీరు ఇలా చెప్పడంలో దీన్ని ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీరు చదువుకున్నటువంటి అంశము, ఒక పీజీ చేసి ప్రిన్సిపల్ గా పనిచేసినటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అర్థం కావడం కోసం ఒకటి చెప్తున్నాను. ఈ రోజున సాయికృష్ణ మరణానికి సంబంధించినటువంటి అంశము సిఐ నాగరాజు అదే విధంగా సాయికృష్ణ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాదు. సామాజిక సమస్య. ఈ సామాజిక సమస్య లాకప్ డెత్ అనేటువంటిది ప్రభుత్వం చేసినటువంటి హత్య కింద భావించాల్సి ఉంటుంది అని కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి. ఈ రోజున సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, అదే విధంగా పేరుపోకు క్రాంతి కుమార్ అనేటువంటి తీవ్రమైన వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం సామాజిక సమస్య. ఈ కేసులు, 2 కేసుల విషయంలో సిఐ మీద చర్యలకు సంబంధించి ఇండిపెండెంట్ ఏజెన్సీతో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం సాయికృష్ణ కుటుంబానికో పేరుపోకు క్రాంతి కుమార్ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాదు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ఇస్తాను అజయ్ గారు 30 seconds ఇస్తా, ఆగండి. రైట్, సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. సుజాత్ గారు వాయిస్ మ్యూట్ లో. సాయికృష్ణ కంటిన్యూ. సాయికృష్ణ హత్యని ప్రభుత్వం ఏమీ వెనకేసుకు రావట్లేదు. సిఐని ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. అలాగే కృష్ణాంజనేయులు గారు అంటున్నారు ఇన్ని రోజులు అయిపోయింది, ఎప్పుడు తెరుస్తారు అని. గత 5 ఏళ్లలో బాబాయ్ గొడ్డలపోటుతో చనిపోయాడు, గొడ్డలపోటుతో నరికేశారు అంటే ఆ కేసు ఇప్పటి వరకు 5 ఏళ్లు మీరు ఏం చేశారు? 5 ఏళ్లు సమయం పట్టింది మీకు. కోడికత్తి కేసుని తేల్చడానికి 5 ఏళ్లు సమయం పట్టింది. కానీ సాయికృష్ణ హత్య కేసు మాత్రం 24 గంటల్లో సాల్వ్ అయిపోవాలి, లేకపోతే 2 రోజుల్లో సాల్వ్ అయిపోవాలి. ఎలా మాట్లాడుతున్నారండి? మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఇలా వెంటనే ఒక రోజులో 2 రోజుల్లో సాల్వ్ అయిపోయేటట్టు ఉంటే ఇన్ని కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్ ఉండవు. దానికి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసే పని కూడా ఇక్కడ మేధావులు చెప్పేస్తున్నారు, అనలిస్టులు చెప్పేస్తున్నారు. ఆశ్చర్యకరంగా అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పోలీసు తప్పు చేస్తే దాన్ని విచారించడానికి సీనియర్ పోలీస్ ఆఫీసర్ నియమిస్తే వాళ్ళు విచారణ జరపలేరు అని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు ఎలా అవమానకరంగా మాట్లాడతారు? ఒకవేళ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కావాల్సిన అవసరం వస్తే కనుక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేస్తారు. లేదు సిబిఐకి అప్పగించాలన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇందులో పారదర్శకంగా విచారణ జరిగి శిక్షలు పడతాయి. సిఐని ఎవరు వెనకేసుకు రావట్లేదు. దయచేసి ఈ విషయంలో ప్రజలని తప్పుదో పట్టించకండి, తీసుకురాకండి. ప్రభుత్వం వెనకేసుకొస్తుంది, నిందుతుంది అనే మాట తప్పు మాట. ప్రజల్ని తప్పుదో పట్టించకండి. రైట్ అజయ్ గారు ఏదో చెప్తున్నారు, 15 seconds లో చెప్పండి, సమయం అయిపోయింది. ప్లీజ్ చెప్పండి, ఏమంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఐఏఎస్ కార్పొరేషన్ ఉంది హైకోర్టులో. ఈ రోజు ఐపీఎస్ అధికారుల చేత సిట్ వేయబడింది. ఈ రోజు కోర్టులే అనుమతిస్తా ఉన్నాయి సిట్ వేయడానికి, ఐపీఎస్ అధికారుల ద్వారా ఎంక్వైరీ చేయడానికి. దాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే అది రాష్ట్ర ప్రజలు గమనించాలి. రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం నేను మరొకసారి ఉద్ఘాటిస్తా ఉన్నా. రౌడీ షీటర్లని, క్రిమినల్స్ ని కుల కోణంలో చూడొద్దు దయచేసి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా. రెండో అంశం, వాళ్ళ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది,
ఈ కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం అని వాళ్ళు ప్రజలకు చెప్పారు. ఇంకా కూడా కూటమి పనిచేయడం లేదు, ఆకులుగా చేతులు పట్టుకున్నారు, సరిగ్గా టయాన్ని స్పందించలేదు, లేదు హోంమంత్రి గారు పనిచేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం లేదు, చంద్రబాబు గారు పనిచేయడం లేదంటే ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు గొంతెత్తి రాష్ట్ర ప్రజలకు చెప్పారో వాళ్ళే ఈ రోజు ప్రభుత్వం స్పందించిన తీరుని వాళ్ళు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ప్రతి అంశాన్ని మోకాలికి బోడిగుండికి ముడిపెట్టి ప్రతి దానికి దీనికి లింకులు పెట్టి మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా పరిపాలన కొనసాగిస్తా ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎవరు గీత దాటి ప్రవర్తించినా, ఎవరు రాజ్యాంగాన్ని మించి ఉల్లంఘించినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే. కూటమి ప్రభుత్వం ఆ విధంగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైతే కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారో వాళ్ళకి చంపపెట్టుగా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ జీవితాలను నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి చంపక పెట్టి కొట్టారు. మీరు దీంట్లో కులాలు తీసుకురావద్దు, మతాలు తీసుకురావద్దు, ప్రాంతాలు తీసుకురావద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నమ్ముతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని మేము నమ్ముతా ఉన్నాం అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు బహిరంగంగా చెప్పినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మీ పేరుని రాని మీ అమరరాంబాబు మీడియా ముందుకు వచ్చి మీరు కాపు టైగర్లుగా అభివర్ణించే ఈ పనికి మాలోళ్ళు ప్రతి అంశాన్ని కులానికి ఆపాదించడం, పవన్ కళ్యాణ్ గారిని లాగా రావడం, ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలా, కాపు సోదరుని రెచ్చగొట్టాలా, తద్వారా మీరు లబ్ధి పొందాలా. కాపు సోదరుని రెచ్చగొట్టి మీరు అధికారంలోకి రావాలని చూస్తున్న మీ కుటుంబ ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సిగ్గుండాలి కదండి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి ఆ కుర్రాన్ని బయటకు చేశాడండి, లేదా తల్లికి న్యాయం అని చెప్పాల్సింది పోయి ఏదో చిన్న చిన్న తప్పులు చేశాడంట సాయి కృష్ణ. అంటే మర్డర్ చేయటం, రేపులు చేయటం, డ్రగ్ పెట్రోల్ గా ఉండటం, ఇవన్నీ చిన్న చిన్న తప్పులు జగన్మోహన్ రెడ్డికి పాపం. ఎందుకంటే అట్లాంటి వాడే కాబట్టి బాబాయినే పైకి పంపించేవాడికి సాయి కృష్ణ చేసిన ఒక మర్డర్ పెద్ద తప్పులా కనపడకపోవచ్చు. తల్లిని చెల్లిని ఇంట్లో తరిమేసిన వాడికి సాయి కృష్ణ చేసిన ఒక చిన్న రేపు చిన్న తప్పులా కనపడదు. సిగ్గుండాలండి మీడియా ముందుకు వచ్చి చిన్న చిన్న తప్పులు క్షమించవచ్చు కదా. రాష్ట్ర ప్రజలు సిగ్గు తెచ్చుకోండి. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య మీరేదైతే చిచ్చు ధన్యవాదాలండి సుజాత కాజా గారు, ధన్యవాదాలండి కృష్ణాంజనేయులు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు. ఏది ఏమైనప్పటికీ కాకినాడ జిల్లాలో వేదికగా ఏదైతే మాటామంతి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో కదా వైసీపీ మీద, మరి వైసీపీ గోండాలకు చెప్తున్నాను మీరు కన్నా ఎక్కువ చేస్తే తాటది సమయం వ్యాఖ్యలు చేశారు. దాని మీద వైసీపీ నాయకులు కూడా ఘాటుగా స్పందించారు. అదేవిధంగా మరొకసారి జన సైనికులు కావచ్చు, అదేవిధంగా కూటమి నేతలు కూడా అంతే ఘాటుగా వైసీపీకి సమాధానం చెప్పడం జరిగింది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తున్నాను. నమస్తే.